హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము జనరల్గా స్టూడెంట్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చేసే తప్పులు ఏందో దాని గురించి మాట్లాడదామండి. సో ఐ హావ్ పిక్డ్ అప్ 3 ఆన్సర్ కాపీస్. సో ఐ విల్ షో యూ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నేను మీకు చూపిస్తా ఉంటే ఇఫ్ ఐ హ్యావ్ టు షో యూ ద క్వశ్చన్, లెట్ మీ టేక్ యూ టు ద క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎగ్జామిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్. సో ఒక ఫస్ట్ మెయిన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్వశ్చన్లో నేను క్వశ్చన్ రాగానే మనం చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూడాలి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ దాకా 1 పార్ట్ అండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ ఎగ్జామిన్ ఇట్స్ అప్లికేషన్, రైట్? సో ఇప్పుడు దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఐ విల్ షో యూ ద 2 ఆన్సర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇంట్రొడక్షన్ రాశారు, రీకాంబినెంట్ డిఎన్ఏ ఈజ్ సినామినస్ టు ద వర్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్. బేసికలీ రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏంటి? టెక్నాలజీ, రైట్? సో మనము ఎలా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి టెక్నాలజీ ఉండాలి కదా. మీరు ఒక జీన్ని తీసుకెళ్ళి, ఒక స్పీసీస్ జీన్ని తీసుకెళ్ళి ఇంకో స్పీసీస్ యానిమల్ జీన్తో కంబైన్ చేస్తున్నారు, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో ఎలా చేస్తున్నారు? సిజర్స్ లాగా కట్ చేసి, కాపీ పేస్ట్ లాగా మెథడ్స్ని యూస్ చేస్తున్నారు, ఒక వెక్టర్ని యూస్ చేసి. సో ఇదంతా ప్రాసెస్ గురించే క్వశ్చన్ అడిగారు అనమాట. అండ్ దాని యొక్క అప్లికేషన్స్ ఏంటిది అగ్రికల్చర్లో కూడా అడిగారు. సో రీకాంబినెంట్ డిఎన్ఏ ఇస్ సినానిమస్ టు ద వర్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్. It is in vitro form of the constructing a DNA. It is generated by transferring a selected piece of the DNA from an organism to another. Okay, so this is how it has been written. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ బాడీ పాయింట్స్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు. క్వశ్చన్లో మీరు చూస్తూ ఉంటే కాన్సెప్ట్ ఆఫ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అన్నది కొద్దిగా హైలైట్ అయితే ఇంకా బాగుంటుంది. సో యూజువల్లీ స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే కంటెంట్ సరిగ్గా ప్రాపర్లీ స్ట్రాంగ్గా లేకపోవటం అన్నది మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే కంటెంట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. కంటెంట్ వచ్చిన తర్వాత మనం రీకాంబినెంట్ టెక్నాలజీ గురించి మీరు బైహార్ట్ చేశారండి. దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ 6-7 స్టెప్స్ ఉన్నాయి. అదే తీసుకెళ్ళి మనం ఎగ్జామ్లో బైహార్ట్ చేసి కంటెంట్ని అక్కడ ప్రింట్ చేయాలంతే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, 4 ఇలా 4 పాయింట్స్ రాశారు. ఇంకో ఆన్సర్లో నేను మీకు చూపిస్తాను. ఇఫ్ ఐ షో యూ ఇన్ దిస్ ఆన్సర్, సో రిక్వైర్మెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ద టూల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, ఆ తర్వాత ఎగ్జాంపుల్ ఇచ్చి దెన్ స్టెప్ నెంబర్ 1 ఏమేం స్టెప్స్ ఉన్నాయి, స్టెప్ నెంబర్ 2 కటింగ్ ద జీన్, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4, స్టెప్ నెంబర్ 5, స్టెప్ నెంబర్ 6. ద 6 స్టెప్స్ హావ్ బీన్ రిటన్. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే నౌ ఇఫ్ యూ సీ దిస్, మీరు చూడగానే ఫస్ట్ మీకు మూడిట్లో ఏది ఇంప్రెషన్ క్రియేట్ అయింది? ద క్వశ్చన్ వేర్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రాక్టీస్డ్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే టూల్స్ యూస్ టు అచీవ్ ద ఆర్డిఎన్ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. చూడండి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ డయాగ్రామ్ అనమాట. మనం ఎప్పుడు కూడా డయాగ్రామ్స్ అనగానే ఏదో ఫ్లో చార్ట్లు వేసేస్తూ ఉంటాం, మ్యాప్లు వేసేస్తూ ఉంటాం కాదు. సో ఏ సబ్జెక్ట్ స్పెసిఫిక్ డయాగ్రామ్ దానికి వేయాలి. ఇప్పుడు దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ జస్ట్ కటింగ్ ద జీన్ హియర్ అండ్ నేను ఇక్కడ తీసుకొని ఈ రీకాంబినెంట్ ఇక్కడ ఒక ప్లాస్మిడ్లో నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఆ తర్వాత దాన్ని మల్టిప్లై చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ దట్ ఐఎమ్ షోయింగ్ హియర్. ఆ తర్వాత పాలిమరేజ్, లైగేజ్, ఓకే, ప్రాసెస్ ఆఫ్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే ద పర్సన్ హూ ఈజ్ రీడింగ్ దిస్ ఆన్సర్, ఈ ఆన్సర్ అన్నది చాలా బెటర్గా ఉంది. ఓకే, సిగ్నిఫికెన్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ ఈజ్ గివింగ్ మీ బెటర్ క్లారిటీ. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారండి, క్వశ్చన్ అన్నది ఎగ్జామిన్ ద అప్లికేషన్స్. మనం ఇందాక చూసాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 పార్ట్ ఆఫ్ ద ఆన్సర్, దెన్ ఇది సెకండ్ పార్ట్. సో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఎగ్జామిన్ ద అప్లికేషన్స్ అంటే ఎగ్జామిన్ అన్నప్పుడు అప్లికేషన్స్లో రైట్స్ ఏంటి, రాంగ్స్ ఏంటి మీరు చూస్తూ ఉంటే కేవలం ఈ ఆన్సర్లో మాత్రమే ఎగ్జామినేషన్ చేయడం అంటే ఏంటి, ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఎంతవరకు కరెక్ట్గా లేదని చెప్పి మీరు చూస్తారు కదా. సో ఈ క్వశ్చన్ని సరిగ్గా చదవకపోవడం అనేది నెక్స్ట్ తప్పు. సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఛాలెంజెస్ అన్నది మాట్లాడాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఈ ఆన్సర్ కాపీస్లో కానీ వేరే ఆన్సర్ కాపీస్లో కానీ ఓకే దెర్ ఆర్ నో సచ్ ఛాలెంజెస్ దట్ ఆర్ బీన్ మెన్షన్. ఓకే, ఇఫ్ ఐ షో యూ హియర్ అప్లికేషన్స్ ఆఫ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్, ఓకే, ఆ తర్వాత వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ సపోజ్ టు బీ హ్యాపెండ్, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ మెన్షన్ హియర్. సో మనము బేసిక్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనం చేసే తప్పులు ఏంటిదంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనం చేసేది క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్ పార్ట్స్ని అడ్రస్ చేయకపోవటం, అండ్ క్వశ్చన్ స్పెసిఫిక్ డయాగ్రామ్ని చూసుకోకపోవటం, అండ్ థర్డ్ వచ్చేసి మనము ఏదైతే క్వశ్చన్ ఉన్నామో ఆ క్వశ్చన్లో అన్ని డైమెన్షన్స్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ ఆల్ ద డైమెన్షన్స్. లైక్ ఇందాక ఎగ్జామిన్ అని చెప్పినప్పుడు దాంట్లో ఛాలెంజెస్ డైమెన్షన్ని మెన్షన్ చేయలేదు. అడ్రస్ ఆల్ ద డైమెన్షన్స్. సో దీస్ ఆర్ ద 3 ప్రైమ్ మిస్టేక్స్ స్టూడెంట్స్ విల్ డూ. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ మీట్ అవ్వాలంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూపించిన అన్ని క్వశ్చన్స్లోనూ కంటెంట్ ఉంది.
కానీ ఒక స్టూడెంట్ మాత్రం డయాగ్రామ్ కంటెంట్ కూడా రాశారు. సో ఖచ్చితంగా ఒకవేళ మీరే ఎవాల్యుయేటర్ అయితే డెఫినెట్లీ దిస్ థర్డ్ కాపీకి బెటర్ మార్క్స్ ఇస్తారు, ఇక్కడ ఉన్న కాపీకి బెటర్ మార్క్స్ ఇస్తారు, రైట్? సో దిస్ ఈజ్ హౌ యూ విల్ బి యాక్చువల్లీ రైటింగ్ ద ఆన్సర్స్. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ తప్పులు జరగకుండా మీరు చూసుకోండి. ఓకే, దిస్ విల్ బి అ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. బై బై.